అంటే ప్రజలు 2023లో చేతి గుర్తుకు ఓటేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చెయ్యాలని కోరుకొని చేతి గుర్తుకు వేసినప్పుడు కేవలం 2.1% వేరియేషన్ తోటే ప్రభుత్వంలోకి వచ్చినాం. సంవత్సరం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే 23.62%. అంటే ఎంత పెరిగింది? 21% పెరిగింది వ్యతిరేకత. అంటే బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసారు. ఇక పోతే కార్పొరేషన్ ఎన్నికలు అంటే ఇప్పుడు జరిగినటువంటి ఉన్నాయి కదా 7 కార్పొరేషన్స్. 7 కార్పొరేషన్లల్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మళ్ళొక శాతం పెరిగింది 24.31. ఇక పోతే మున్సిపల్ వార్డ్స్లలో 116 మున్సిపల్ చైర్మన్ పదవులు ఉంటే 92 కాంగ్రెస్ కైవశం చేసుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 2. 30.19 అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి మళ్ళీ 7% పెరిగింది. 1% కార్పొరేషన్లలో పెరిగింది, నియర్లీ 7% మున్సిపల్స్లలో పెరిగింది. ఇక బీజేపీ గురించి మాట్లాడొద్దు కానీ చెప్పాలి కదా, మళ్ళీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ సకదనం చెప్తా. వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు 2023లో 25.7% డిఫరెన్స్ ఉండే వాళ్ళకు మాకు. పార్లమెంట్కి వచ్చేసరికల్లా ఒక 2% కవర్ చేసిరు. ఎందుకంటే అక్కడ ఏమంటారు దాన్ని, అదే ఆర్గన్ డొనేషన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి గుండు సున్నా రావాలని చెప్పి వాళ్ళ ఓట్లను కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేసి అంతర్గతంగా చర్చలు చేసుకొని 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి దాఖలాలల్లో 25.7 నుంచి 23.62 డిఫరెన్స్ ఉంది. ఫిర్బీ ఈవెన్ వాళ్ళకి 8 వచ్చి కాంగ్రెస్కి 8 వచ్చినా ఓట్ షేర్ డిఫరెన్స్ 23.62. ఇక కార్పొరేషన్ ఎన్నికలు అంటే నిన్న జరిగినటువంటి 7 ఎన్నికలల్లో 27.13 అంటే 2 ఎలక్షన్ల కంటే పైకి వెళ్ళి దగ్గర 3% ఫస్ట్ టైము, 4% సెకండ్ టైం. అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే 4% పై చిలుకు కార్పొరేషన్. దాంట్లో ఒకటి బీజేపీకి ఒకటి వచ్చింది. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు పోయినట్టయితే బీజేపీకి కాంగ్రెస్కి 42.04 డిఫరెన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్న తెలంగాణ ప్రజలకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ వరకు నేనే అధికారంలో ఉంటా అని చెప్పడం ఆయన గొప్పనో కొంతమంది దాని మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తా. 2004 నుంచి 2014, 2014 నుంచి 2023, 2023 నుంచి 2033 కానీ 34 కానీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు తీర్పిచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఒక నాయకునికి 10 సంవత్సరాల అవకాశం ఇస్తారు డెవలప్ చేయడానికి. ఈ గ్రాఫ్ కూడా ఏంటంటే ప్రజలు పెరుగుతా పోతురు ఓట్లు కాంగ్రెస్కి. ఎందుకంటే వాళ్ళన్న మాదిరిగా పశ్చాత్తాప పడతలే ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతుర్రు. ప్రజలు కాంగ్రెస్కి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయని నమ్ముతుర్రు. ఇంకా 2-2.5 సంవత్సరాల అధికారంలో ఇంకా మెరుగైన పాలన అందించి ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తే RRR, మెట్రో, మూసి ఏదైతే అర్బనైజేషన్ జరుగుతుందో తెలంగాణ భారతదేశ చరిత్రలోనే, భారతదేశ పటంలోనే తెలంగాణ అనే రాష్ట్రం ముందంజులో పెడతారన్న నమ్మకము ఈ గ్రాఫ్లలో కనపడుతుంది. కేటీఆర్ గారు మొన్నటిదాకా ఏమన్నాడు, అరే పల్లెల్లో ఏముందిరా భయ్ బస్తీలో చూద్దాం పా అన్నాడు. బస్తీలో వస్తున్నాయి కదా ఎన్నికలు, బస్తీ మీద దేఖలేంగే, నేను ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ని, మనకు ఫిల్లు అభిమానులు బస్తీలల్లో వీళ్ళను పొంగబెట్టి కొడతారని చెప్పిండు. ఏమైంది బస్తీలల్లో? కార్పొరేషన్లల్లో మళ్ళా శూన్యం, 0. బీఆర్ఎస్కి 0 కార్పొరేషన్లలో. ఈ బస్తీ మే సవాల్ బ్యాచ్ కేవలం ప్రెస్ మీట్లకు, ట్విట్టర్లకే. ప్రజల సంబంధం లేదు, ప్రజలు పట్టించుకోవట్లేరు. ఓ 50-100 మందిని హైర్ చేసుకొని వాళ్ళే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రభుత్వం బాగాలేదని చెప్పి, ప్రభుత్వం బాగుందని చెప్పి, ప్రభుత్వం మంచిగా లేదని చెప్పి,
రేవంత్ రెడ్డి గారి గురించి రోజు ఎడాపెడా ఏదో రాసి సునకానందం పొందుతురు తప్ప వాళ్ళు చేసే రోజు ప్రెస్ మీట్లకు కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్రచారానికి కానీ ప్రజలు లొంగలేదు. ప్రజలు డెవలప్మెంట్ సైడ్ చూస్తుర్రు. మా మీద కూడా గురుతర బాధ్యత ఉంది. ఈరోజు ఈ ఆదరణ, ఈ పర్సంటేజ్ పెరగడంతో మాకు కూడా, మా నాయకులందరికీ కూడా ఇంకా ప్రజలలో విశ్వాసాన్ని పెంచాలన్న ఆలోచన ఉంది. ఎందుకంటే మాకు ఇలాంటి ఆదరణ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతోటి ఈరోజు కూడా ఢిల్లీకి పోయారు. సాయంత్రం ప్రధానమంత్రి గారు విందు ఉంది. వీలైనంత వరకు గత నాయకుడి మాదిరిగా కాకుండా ఏకపాత్రాభినయం చేయకుండా పదే పదే ఢిల్లీకి వెళ్ళి మన రాష్ట్ర అవసరాల కోసం, మన రాష్ట్ర బాగు కోసం 8 మంది ఎంపీలను ఇచ్చినా వాళ్లకు బాధ్యత లేకున్నా మా ముఖ్యమంత్రికి, మా ఎంపీలకు ఈరోజు చాలా ఈ ఎన్నిక రిజల్ట్ చూసిన తర్వాత మా మీద ఇంకా కూడా బాధ్యత పెరిగింది. మేము ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. అలసత్వానికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని, తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని ఏ విధంగా సోనియా గాంధీ గారు ప్రామిస్ చేసి అప్పుడు వాగ్దానం చేసి ఇచ్చిర్రో దాన్ని నిలబెట్టాలన్న పట్టుదల ఇంకా పెరుగుతుంది మాకు. దాంతోపాటు ఈరోజు మేము గర్వంగా మేమేదో ఇంత పర్సంటేజ్ ఇన్ని సీట్లు గెలిచినామని చెప్పుకోవడమే కాకుండా నేను కూడా మున్సిపల్ ఎన్నికలలో పనిచేయడం జరిగింది. నేను పనిచేసినటువంటి నా సొంత పార్లమెంట్లోనే 2 లక్షల పైచిలుకుతోటి నన్ను నా పార్లమెంట్లో గెలిపించారు ఆ రోజు ప్రజలు. ఈరోజు నా పార్లమెంట్లోనే 2 సీట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీట్లు కోల్పోవడానికి కూడా ఈ పర్సంటేజ్ ఎందుకు పోయిందని కూడా ఆలోచించాలి. నేను అదే చెప్తున్నా. ఏంటంటే ఒకటి మా ముఖ్యమంత్రి పాలన, మా ముఖ్యమంత్రి ఆలోచన, ప్రజలు ఏ విధంగానైతే ఆయన ఆదరిస్తుర్రో ప్రతి నాయకుడు కూడా ముఖ్యమంత్రి దారిలోనే నడవాలి. ప్రజలకు సేవ చేయాలన్న గుణం ఉండాలి. మా నాయకులకు కూడా ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కడెక్కడైతే పట్టించుకోవట్లేరో, కార్యకర్తలను ఎక్కడైతే విస్మరిస్తుర్రో, ఈ కార్యకర్తలకు నాయకులకు గ్యాప్ వచ్చినప్పుడు